హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఒక అమాయక అమ్మాయి చిన్నప్పటి నుంచే బానిసలా బ్రతికింది. తినడానికి అన్నం కూడా దొరకని రోజులు. చివరికి పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యింది. అందరూ ఆమె జీవితమే ముగిసిపోయిందనుకున్నారు. కానీ విధి మాత్రం ఆమె కోసం ఊహించిన అద్భుతాన్ని దాచిపెట్టింది. ఒక భారీ వర్షం, ఒక చిన్న లాకెట్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అసలు ఒక బానిసలా బ్రతికిన అమ్మాయి నగరంలోని అతిపెద్ద కోటీశ్వరుడికి భారీగా ఎలా మారింది? చివరి వరకు ఈ స్టోరీని తప్పకుండా చూడండి. ఆ రోజు భారీ వర్షం పడుతోంది. నగర శివార్లలో ఉన్న ఒక ప్రాంతంలో అనన్య నడుచుకుంటూ వెళ్తోంది. 6 నెలల గర్భవతి కావడం వల్ల ఆమె నడకలో కాస్త అలసట కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధురాలు మెట్లు ఎక్కలేక కళ్ళు తిరిగి కింద పడిపోబోయింది. అది చూసిన అనన్య కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడను పట్టుకుని కాపాడింది. అమ్మా, జాగ్రత్త, పడిపోబోయారు అంది అనన్య ఆదుర్దాగా. ఆ వృద్ధురాలు మరెవరో కాదు, నగరంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయిన అర్జున్ నానమ్మ పార్వతమ్మ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అర్జున్ని పార్వతమ్మే ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. అనన్యను చూసి ఆవిడ ఊపిరి పీల్చుకొని, అమ్మో, ఎంత పని జరిగింది! నువ్వు గనక సమయానికి రాకపోతే నా ప్రాణాలు పోయేవి తల్లి. అయినా నువ్వు గర్భవతివి కదా, నా కోసం అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావా అంది ఎంతో ప్రేమగా. నా చిన్నప్పటి నుండి పనులు చేయడం అలవాటేనమ్మా. నేను చాలా బలంగా ఉంటాను. అయినా ఈ వయసులో ఇలాంటి ప్రాంతాలకి ఒంటరిగా రాకూడదు, చాలా ప్రమాదం అని అనన్య ఎంతో ఆప్యాయంగా ఆవిడ్ను హెచ్చరించింది. మాటల మధ్యలో పార్వతమ్మ అనన్య పొట్టుపై చేయి వేయగా లోపల ఉన్న బేబీ తన్నింది. అమ్మో, పాప నన్ను మా అమ్మ అని పిలిచినట్లుంది తల్లి. ఎంత మంచిదానివి. నీకు పెళ్ళైపోయిందా? నా మనవడికి కూడా నీలాంటి మంచి అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నాను అని అంది పార్వతమ్మ నవ్వుతూ. అప్పుడు అనన్య నవ్వుతూ, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండమ్మా, మిమ్మల్ని అక్కడ దింపుతాను అంది. కానీ అంతలోనే అనన్య మెడలో చూసుకొని కంగారు పడింది. తను ఎంతో ప్రాణంగా దాచుకున్న లాకెట్ మిస్ అయ్యింది. 6 నెలల క్రితం జరిగిన ఒక చీకటి రాత్రి జ్ఞాపకంగా మిగిలిన ఆ లాకెట్ ఆధారంగానే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని వెతకాలని అనన్య అనుకుంటుంది. అనన్య బాధపడడం చూసి పార్వతమ్మ, బాధపడకు తల్లి, నా దగ్గర చాలా డబ్బుంది. నన్ను కాపాడినందుకు నీకు అంతకంటే మంచి లాకెట్ కొనిస్తాను, పద నాతోరా అని బలవంతంగా నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళింది. అయితే ఆ కంగారులో అనన్య పోగొట్టుకున్న లాకెట్ను వెతకడం మర్చిపోయింది. ఆ లాకెట్ అక్కడే రోడ్డుపై పడిపోయింది. కొద్దిసేపటికి నానమ్మ కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన అర్జున్కి ఆ లాకెట్ దొరికింది. దాన్ని చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అది తన వంశపారంపర్యం లాకెట్. ఆ రాత్రి తన జీవితాన్ని మార్చేసిన అమ్మాయి ఇక్కడే ఉందన్నమాట అని అర్జున్కే అర్థమైపోయింది. ఆ అమ్మాయి కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు అర్జున్. ఆ అమ్మాయి గురించి ఈ మధ్యనే క్లూ దొరికింది. ఆ ఆలోచనల్లో ఉండగానే అతని నానమ్మ మాల్కి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెంటనే మాల్కి బయలుదేరాడు. ఆ షాపింగ్ మాల్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిందే. సరిగ్గా అదే సమయానికి అనన్య తల్లి శకుంతల, ఆమె రెండో కూతురు రూప అక్కడికి వచ్చారు. రూప ఎలాగైనా అర్జున్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే అర్జున్ నానమ్మని ఇంప్రెస్ చేయడం కోసం ఒక అరుదైన పచ్చల హారాన్ని కొనడానికి మాల్కి వచ్చారు. మాల్ లోపల పార్వతమ్మ అనన్య అన్నీ చూసుకుంటూ చిన్నగా నడుస్తున్నారు. పార్వతమ్మ అర్జున్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ తీసి, నీకు నచ్చింది తీసుకో తల్లి అంది. అనన్య వద్దు అంటున్నా వినకుండా ఒక నగను చూపిస్తోంది. అంతలో శకుంతల రూప నడుచుకుంటూ వస్తూ ఫోన్ చూసుకుంటూ వచ్చి పొరపాటున పార్వతమ్మను ఢీకొట్టారు. ఆ దెబ్బకి శకుంతల చేతిలో ఉన్న ఖరీదైన పచ్చలహారం కింద పడి మొక్కలైపోయింది. రూపా శకుంతల ఇంతకుముందు ఎప్పుడూ అర్జున్ నానమ్మని చూడలేదు. అనన్య పక్కన ఉన్నది ఎవరో తెలియక వెంటనే రూపా శకుంతల తమ తప్పును దాచడానికి అనన్యపై విరుచుకుపడ్డారు. కళ్ళు కనిపించడం లేదా? ఎంత ఖరీదైన నగను పాడు చేశావు అంటూ అనన్యను పార్వతమ్మను దారుణంగా అవమానించడం మొదలుపెట్టారు. అనన్య ఎప్పుడూ లొంగిపోయే అమ్మాయి కాదు. ఆమె పార్వతమ్మకు అడ్డుగా నిలబడి గంభీరంగా అంది, ముందు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఫోన్ చూసుకుంటూ వచ్చి ఢీకొట్టింది మీరు. తప్పు మీ వైపు పెట్టుకొని మా అమ్మమ్మని ఏమన్నా అంటే ఊరుకోను. ఇక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయి.
చెక్ చేయించండి, ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది అని మేనేజర్ని పిలిచింది. అనన్య ధైర్యానికి శకుంతల రూపల నోళ్లు మూతబడ్డాయి. ఎందుకంటే అనన్య ఎప్పుడూ ఆమెకు ఎదురు తిరగలేదు. అయినా సరే ఆగకుండా శకుంతల కోపంతో, నువ్వు ఇల్లు వదిలి వచ్చి ఇక్కడ తిరుగుతూ మాకే ఎదురు చెప్తావా? నువ్వు పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని మా కుటుంబం పరువు తీశావు. అందుకే నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టేశాం. ఇప్పుడు మాకే ఎదురు చెప్తావా? అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అనన్యను నెట్టబోయింది. సరిగ్గా అదే సమయానికి అర్జున్ తన అసిస్టెంట్తో కలిసి మాల్ లోపలికి అడుగుపెట్టాడు. అర్జున్ అసిస్టెంట్ అప్పటికే ఒక రిపోర్ట్ తెచ్చి అతని చేతిలో పెట్టాడు. సార్, 6 నెలల క్రితం ఆ రాత్రి ఆమె 6 నెలలు గర్భవతి. కానీ విచిత్రం ఏమిటంటే అర్జున్ గ్రూప్ కాబోయే కోడలు అని చెప్పుకుంటున్న రూప, ఈ అమ్మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ రాత్రి మీతో ఉన్నది ఎవరో తెలిసింది. ఆమెనే వెతుకుతున్నాం. ఆ అమ్మాయి పేరు అని చెప్తూ ఫైల్ అర్జున్ చేతికి ఇచ్చాడు. అర్జున్ చేతిలో రోడ్డుపై దొరికిన ఆ వంశపారంపర్యం లాకెట్ ఉంది. అంతలోనే మాల్ లోపల శకుంతల అనన్యను తన నానమ్మ పార్వతమ్మని నెట్టబోవడం అర్జున్ చూశాడు. ఉరుములా ముందుకు వచ్చి శకుంతల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ని చూడగానే శకుంతల రూప మొఖాలు వెలిగిపోయాయి. అర్జున్, చూసావా? ఈ అనన్య ఈ ముసలిది కలిసి నగలు పగలగొట్టారు. పైగా ఈ ముసలావిడ నీ నానమ్మ అంటూ అబద్ధాలు చెబుతోంది అంది రూప సానుభూతి కోసం ఏడుస్తూ. అప్పుడు అర్జున్ గంభీరంగా నవ్వి, ఈవిడ అబద్ధం చెప్పడం లేదు. ఈవిడ నిజంగానే నా నానమ్మ, అర్జున్ గ్రూప్ ఫౌండర్ పార్వతమ్మదేవి అన్నాడు. ఆ మాట వినగానే రూపా శకుంతల కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అర్జున్ అప్పటికే అనన్య ఆ రాత్రి అమ్మాయి అని గ్రహించాడు. దాంతో అతని కళ్ళల్లో అనన్యపై అమితమైన గౌరవం, ప్రేమ కనిపించాయి. అర్జున్ వెంటనే సెక్యూరిటీని పిలిచి, నా నానమ్మని అవమానించినందుకు, ఒక గర్భవతి మహిళపై దాడి చేసినందుకు వీళ్లను ఇప్పుడే ఈ మాల్ నుండి బయటకు నెట్టేయండి, పోలీసులకు అప్పచెప్పండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఆ మానసిక ఒత్తిడి, కంగారు వల్ల అనన్య అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ కంగారుగా ఆమెను చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తాడు. ఆమె చాలా రోజులుగా సరిగ్గా తినకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల బలహీనంగా మారిందని డాక్టర్ చెప్పారు. అనన్య నిద్రలో కూడా, అమ్మా కొట్టొద్దు, నేను అన్నం దొంగలించలేదు అని కలవరిస్తోంది. అది చూసి అర్జున్, పార్వతమ్మ మనసులు ద్రవించిపోయాయి. అనన్య హాస్పిటల్ బెడ్ పై నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నగరంలోనే అతిపెద్ద కోటీశ్వరుడైన అర్జున్ నిలబడి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అర్జున్ ఆమె పక్కన కూర్చొని తన చేతిలో ఉన్న ఆ లాకెట్ను అనన్యకు చూపించాడు. అది చూడగానే అనన్య కంగారుగా, ఇది ఇది నా లాకెట్, మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు అర్జున్ కళ్ళల్లో నీళ్లతో, తీవ్రమైన పశ్చాత్తాపంతో ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. అనన్య, నీకోసమే నేను ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. ఈ లాకెట్ మా వంశపారంపర్యం లాకెట్. ఇదే చివరికి నన్ను నీ దగ్గరకు తీసుకొచ్చింది. 6 నెలల క్రితం ఆ తుఫాను రాత్రి నా తల్లిదండ్రులు లేరనే విషయాన్ని ఆసరాగా చేసుకొని నా శత్రువులు నన్ను చంపాలని ప్లాన్ చేశారు. నాకు ఒక భయంకరమైన డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. దాని ప్రభావంతో నా స్పృహ, నా ఆలోచనలు, నా శరీరం ఏదీ నా నియంత్రణలో లేదు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక పాడుబడిన ఇంట్లోకి చేరుకున్నాను. అదే సమయంలో నీ తల్లి శకుంతల బలవంతంగా నీకు పెళ్లి చేయాలని చూస్తుండడంతో నువ్వు ఆ వర్షంలో పారిపోయి అదే ఇంట్లోకి వచ్చావు. ఆ ఇంట్లో కరెంట్ లేదు, బయట వర్షం, లోపల దట్టమైన చీకటి. డ్రగ్ ప్రభావంతో పూర్తిగా స్పృహ కోల్పోయిన నేను నాకు తెలియకుండానే నీ జీవితాన్ని నాశనం చేశాను. నువ్వు నన్ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా నా పరిస్థితి వల్ల నేనేమీ గ్రహించే స్థితిలో లేను. ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణం గురించి ఈరోజు ఆలోచించినా నా మీద నాకు అసహ్యం వేస్తుంది. తెల్లవారేసరికి నువ్వు అక్కడ లేవు, కానీ నా మెడలో ఉండాల్సిన ఈ లాకెట్ మాత్రం నీ దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ ఇంట్లో దొరికిన ఆధారాలు, నా అసిస్టెంట్ చేసిన రహస్య విచారణ, ఇవన్నీ కలిపి చూస్తే ఆ రాత్రి నా వల్ల అన్యాయానికి గురైన అమ్మాయివి నువ్వేనని తెలిసింది. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డే అనన్య. కానీ ఆ కారణంతో నీ జీవితంపై నాకు ఎలాంటి హక్కు లేదు. నేను చేసిన అన్యాయానికి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదనిపిస్తుంది. అయినా నన్ను క్షమించమని అడుగుతున్నాను.
నన్ను క్షమించు అనన్య. నువ్వు నన్ను భర్తగా అంగీకరించపోయినా మన బిడ్డకు తండ్రిగా నీకు జీవితాంతం అండగా ఉంటాను. ఒకరోజు నా పశ్చాత్తాపం నిజమని నీ మనసు నమ్మితే అప్పుడే నన్ను భర్తగా అంగీకరించు అని అర్జున్ కన్నీళ్లతో అన్నాడు. ఆ మాటలు వినగానే అనన్య ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆమె కళ్ళల్లో భయం, సందేహం, కోపం అన్నీ ఒకేసారి కనిపించాయి. తన కడుపులోని బిడ్డ తండ్రి ఈ అర్జునే అని, అతను కావాలని తప్పు చేయలేదని అర్థమైనప్పటికీ ఆమె వెంటనే పెళ్లికి ఒప్పుకోలేదు. అనన్య ఎంతో గంభీరంగా, ఆత్మగౌరవంతో, మీరు కావాలని చేయలేదని నాకు అర్థమవుతుంది. కానీ ఆ రాత్రి జరిగిన ఘోరాన్ని అంత త్వరగా మర్చిపోవడం నా వల్ల కాదు. ఇప్పుడే మిమ్మల్ని భర్తగా అంగీకరించే మానసిక స్థితిలో నేను లేను అంది. అప్పుడు అర్జున్ ఆమె చేతులను పట్టుకొని, నేను నీ మీద ఎలాంటి హక్కు చూపనానన్య. నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా నా బాధ్యతను మాత్రం నేను వదలను. నువ్వెప్పుడైతే నా మనసును, నా పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకుంటే అప్పుడే నన్ను నీ భర్తగా అంగీకరించు. ఆ మాట తర్వాత అర్జున్ ఆమెపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా ఎంతో కేరింగ్గా చూసుకోవడం మొదలుపెట్టాడు. హాస్పిటల్లో ఆమెకు స్వయంగా అన్నం తినిపించడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఇలా తనకి కావలసినవి అన్నీ దగ్గర ఉండి మరీ అర్జునే చూసుకుంటున్నాడు. అంత పెద్ద కోటీశ్వరుడు తన కోసం ఇంతలా తప్పిస్తుండడం, తన ఆత్మగౌరవానికి విలువ ఇవ్వడం చూసి అనన్య మనసులో ఇబ్బంది ఉన్నా మెల్లగా అతనిపై నమ్మకం కలగడం ప్రారంభమైంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అర్జున్ అనన్యను తన ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ కొన్ని రోజుల పాటు అర్జున్ ప్రవర్తనను అనన్య నిశితంగా గమనించింది. తను ఒక గదిలో ఉంటే అతను కనీసం ఆమె అనుమతి లేకుండా ఆ గదిలోకి కూడా అడుగు పెట్టేవాడు కాదు. ఒక మెయిడ్ లాగా దూరంగా ఉంటూనే ఆమెకు కావలసిన ప్రతి చిన్న అవసరాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. అర్జున్ చూపిస్తున్న ఈ నిష్కలమైన మార్పును చూసి పార్వతమ్మ ఒకరోజు అనన్య దగ్గరకు వచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ, మనిషి చేసిన తప్పు కంటే ఆ తప్పు తర్వాత అతనిలో వచ్చిన మార్పు చాలా గొప్పదమ్మా. ఆ రాత్రి వాడు స్పృహలో లేడు, కానీ ఈరోజు స్పృహలోకి వచ్చాక నీకు నీ బిడ్డకు న్యాయం చేయడానికి వాడు పడుతున్న తపన నిజమైనది. ఆ రోజు దేవుణ్ణి అడిగాను, నా మనవడికి నీలాంటి అమ్మాయి రావాలని. దేవుడు అప్పటికే నిన్ను నా ఇంటి కోడలిగా రాసిపెట్టాడని నాకు తెలియలేదు తల్లి. నీ మనసును నేను బలవంతం పెట్టను తల్లి, ఆలోచించుకో అని ఎంతో ప్రేమగా ఒక తల్లిలా చెప్పింది. నానమ్మ మాటలు అనన్య హృదయాన్ని తాకాయి. అర్జున్ లాంటి వ్యక్తి దొరకడం తన బిడ్డకు, తన జీవితానికి ఒక వరం అని ఆమె గ్రహించింది. మరుసటి రోజు ఉదయం అనన్యే స్వయంగా అర్జున్ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో తల ఊపి పెళ్లికి అంగీకరిస్తున్నట్లు చెప్పింది. పార్వతమ్మ సమక్షంలో ఎంతో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత అనన్య మనసులో ఇంకా మిగిలి ఉన్న బాధను కొంతైనా మర్చిపోవాలని, ప్రశాంతంగా కొంత సమయం కలిసి గడపాలని అర్జున్ ఆమెను ఒక రిసార్ట్కు తీసుకెళ్లాడు. రిసార్ట్లో అర్జున్, అనన్య ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అర్జున్ మీటింగ్లో ఉన్న సమయంలో అనన్య ఆకలి వేసి రిసార్ట్ రెస్టారెంట్కి వచ్చింది. అక్కడ అనన్యకు తన హై స్కూల్ క్లాస్మేట్ అయిన శ్రావణి, ఆమె భర్త గోపాల్ కనిపించారు. అనన్య వేసుకున్న సాదాసీదా బట్టలు చూసి ఆమె అక్కడ క్లీనర్గా పనిచేస్తోందని శ్రావణి తప్పుగా అనుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకొని అనన్య తింటున్న ప్లేట్ను కింద పడేసి, నువ్వు కాలేజీ రోజుల్లో పెద్ద తోపుల బిల్డప్ ఇచ్చేదానివి, ఇప్పుడేమో ఇక్కడ పాచి పని చేస్తున్నావా? పైగా మొగుడు లేకుండా కడుపు తెచ్చుకున్నావు అంటూ నీచంగా మాట్లాడింది. శ్రావణి భర్త గోపాల్ కూడా భార్య మాటలకి శృతి కలిపాడు. ఆ సమయంలో అక్కడికి అర్జున్ రావడంతో గోపాల్ భయపడిపోయి నిజం ఒప్పుకున్నాడు. సార్, అనన్య తప్పు చేయలేదు. కాలేజీ రోజుల్లో అనన్య టాపర్. ఆమె తండ్రి బ్రతికున్నంత కాలం ఆమెను మహారాణిలా చూసుకున్నారు. ఆయన చనిపోయాక శకుంతల కావాలని అనన్య చదువు ఆపేయించి అప్పులు ఉన్నాయని చెప్పి రాత్రి పగలు కష్టపడమని బానిసలా వాడుకుంది. అనన్య సంపాదించిన డబ్బునంతా తన సొంత కూతురైన రూప విలాసాల కోసం వాడుకుంది. సార్, అనన్యను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా హింసించారో నాకు తెలుసు. కానీ ఒక విషయం మాత్రం ఊరంతా చెప్పుకునేవాళ్ళు, అనన్యకు శకుంతల పోలిక ఒకటి కూడా ఉండదని. ఆమె నిజంగా వాళ్ళ కూతురేనా అని చాలా మందికి అనుమానం ఉండేది. అసలు నాకు తెలిసి అనన్య శకుంతల సొంత కూతురే కాదు అని అందరి ముందు చెప్పాడు. ఆ మాట వినగానే అనన్య షాక్కి గురైంది.
అర్జున్ వెంటనే తన అసిస్టెంట్ను డిఎన్ఏ టెస్ట్ ఏర్పాట్లు చేయమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్లో అనన్య నిజంగానే శకుంతల సొంత కూతురు కాదని తేలింది. శకుంతల కుటుంబం ఎలాంటి అప్పుల్లో లేదు. కేవలం అనన్యను ఒక బానిసలా వాడుకున్నారని అర్జున్ చేయించిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. నిజం తెలుసుకున్న అనన్య ఎంతో బాధపడింది. అనన్య తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలనే ఆరాటంతో ఏడ్చింది. నగరంలోనే పేరు పొందిన బిజినెస్ ఉమెన్ లక్ష్మి. ఆమెకు 20 సంవత్సరాల క్రితం హాస్పిటల్ నుండి ఆమె కూతురు తప్పిపోయింది. ఆ బాధలో ఉన్న లక్ష్మి అనన్య పోలికలతో ఉన్న శృతిని అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకుంది. శృతికి అర్జున్ అంటే ఇష్టం. ఒక బిజినెస్ మీటింగ్లో లక్ష్మి అనుకోకుండా అనన్యని చూసింది. అనన్య కళ్ళు, ముఖ కవలికలు తన సొంత కూతురులాగే ఉండడంతో లక్ష్మికి మొదటిసారి బలంగా అనుమానం వచ్చింది. ఆమె తన అసిస్టెంట్ సహాయంతో కొన్ని రోజుల పాటు రహస్యంగా విచారణ జరిపిన తర్వాత అనన్య బర్త్ రికార్డ్స్, హాస్పిటల్ రికార్డ్స్, పాత నర్సు స్టేట్మెంటు అన్ని ఆధారాలు సేకరించి ఒక సీక్రెట్ డిఎన్ఏ టెస్ట్ చేయించింది. రిపోర్ట్లో అనన్య నిజంగానే లక్ష్మి సొంత కూతురని నిర్ధారణ అయ్యింది. కానీ ఈ విషయం లక్ష్మి కంటే ముందే శృతికి తెలిసిపోయింది. ఈ విషయం లక్ష్మికి తెలియకుండా జాగ్రత్త పడింది శృతి. అనన్య నిజంగానే లక్ష్మి కూతురని లక్ష్మికి తెలిస్తే ఆస్తి మొత్తం పోతుందని శృతి భయపడింది. అందుకే ఎలాగైనా అనన్యను లక్ష్మికి దూరం చేయాలని కుట్రలు చేయడం మొదలుపెట్టింది. శృతి అనన్యకు ఫోన్ చేసి, నీ కన్న తల్లి ఎవరో నాకు తెలుసు, ఒంటరిగా మా ఇంటికి రా అని పిలిచింది. అనన్య లక్ష్మి ఇంటికి వెళ్ళింది. అక్కడ శృతి అనన్యతో గొడవకు దిగి కావాలనే అనన్యను మెట్లపై నుండి కిందకు తోసేసింది. అనన్య మెట్లపై నుండి దొర్లి కింద పడిపోవడంతో పురిటి నొప్పులు మొదలై రక్తం కారడం ప్రారంభమైంది. శృతి కూడా తలకు చిన్న దెబ్బ తగిలించుకొని తనే బాధితురాలిలా నాటకమాడింది. అదే సమయానికి లక్ష్మి ఇంటికి వచ్చింది. ఇద్దరు పడి ఉండడం చూసి కంగారు పడింది. అంబులెన్స్ వచ్చింది. కానీ అందులో ఒక్కరికే చోటుంది. అనన్య ఏడుస్తూ నన్ను కాపాడండి, నా బిడ్డ చనిపోతుంది అని బ్రతిమాలింది. కానీ లక్ష్మి శృతిని పెంచిన మమకారంతో శృతిని మొదట హాస్పిటల్కు తీసుకెళ్లమని చెప్పి అనన్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. సమయానికి అర్జున్ వచ్చి అనన్యను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అర్జున్ తన రక్తం ఇచ్చి భార్యను తన బిడ్డను కాపాడుకున్నాడు. వారికి పాప పుట్టింది. హాస్పిటల్కి లక్ష్మి మరియు పోలీసులు వచ్చారు. శృతి బెడ్పై ఏడుస్తూ అనన్య నన్ను చంపడానికి చూసింది అని అబద్ధం చెప్పింది. అప్పుడు అనన్య ఏడుస్తూ కూర్చోకుండా గంభీరంగా నవ్వింది. శృతి, నువ్వు మెట్ల మీద నుండి నన్ను తోసేసే ముందు నువ్వు నన్ను ఫోన్ చేసి రమ్మన్నప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. అందుకే నేను మీ ఇంటికి వచ్చే ముందే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని నా ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. నువ్వు నన్ను నెట్టేసే ముందు అన్న అన్ని మాటలు, ఈ ఆస్తి మొత్తం నాదే, నిన్ను చంపేస్తాను అన్న మాటతో సహా నీ మాటలు ఇందులో రికార్డ్ అయ్యాయి అంటూ అనన్య ఆడియో క్లిప్ను ప్లే చేసింది. అంతే, శృతి ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. లక్ష్మికి శృతి చేసిన ద్రోహం స్పష్టంగా అర్థమైంది. పోలీసులు శృతిని అరెస్ట్ చేశారు. లక్ష్మి ఏడుస్తూ అనన్య దగ్గరికి వచ్చి, నన్ను క్షమించనన్య, నేనే నీ కన్న తల్లినమ్మా, నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా నీకోసమే తల్లి అని కన్నీరు పెట్టుకుంది. కానీ అనన్య మనసు విరిగిపోయింది. నేను చావబోతుంటే నన్ను వదిలేసి వెళ్ళారు. మీ కూతుర్ని అని తెలియకపోయినా కనీసం ఒక మనిషిలా ఆయన నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు. నాకు ఎవరూ లేరు. కేవలం నా భర్త, నా నానమ్మే నాకు లోకం. నీ ఆస్తి నాకు వద్దు, నన్ను వదిలే అని తెగేసి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ అనన్యల పాప బారసాల వేడుక గ్రాండ్గా జరుగుతోంది. శకుంతల, రూపలు బెయిల్ మీద బయటకు వచ్చారు. చివరి ప్రయత్నంగా అనన్యని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ఆ వేడుకకు వాళ్ళు వచ్చారు. శకుంతల మెయిన్ గేట్ దగ్గర అనన్య కోటీశ్వర్ని పెళ్లి చేసుకుని కన్నతల్లిని రోడ్డున పడేసింది. నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే చేస్తాను అని డ్రామాలు వేయడం మొదలుపెట్టింది. కానీ అనన్య వాటికి లొంగలేదు. అనన్య చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు, ఆకలితో ఏడ్చిన రోజులు, శకుంతల చేసిన ప్రతి అన్యాయం ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. శకుంతల కత్తి తీసి అనన్యపై దాడి చేయబోతుండగా అనన్య కంగారు పడకుండా శకుంతల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అమ్మా, నన్ను చంపితే నీకేం వస్తుంది?
ఇన్నాళ్ళు నన్ను ఒక బానిసలా వాడుకున్నావు. హా! అయినా ఇన్నాళ్ళు నిన్ను మా అమ్మవనుకున్నాను. కానీ నువ్వు ఒక దొంగవి అని నాకిప్పుడే తెలిసింది. కనీసం ఇప్పుడైనా చెప్పు. ఒక కోటీశ్వరాలి బిడ్డను దొంగిలించి, ఆ బిడ్డ కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఒక బానిసలా మార్చడానికి నీకు మనసెలా ఒప్పింది? నువ్వసలు తల్లివేనా? లేక రాక్షసివా? అని అందరి ముందు గట్టిగా అడిగింది. ఆ మాటలకు శకుంతలకి ఇగో హర్ట్ అయ్యి, కోపంతో ఊగిపోతూ, పిచ్చిదానిలా నవ్వుతూ తన అసలు నేరాన్ని అందరి ముందు ఒప్పుకుంది. అవును. 20 ఏళ్ల క్రితం ఈ లక్ష్మి కూతుర్ని దొంగిలించింది నేనే. నా సొంత కూతురు సరైన వైద్యం అందక బ్లడ్ క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చనిపోయింది. దానికి కారణం డబ్బు లేక నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను. అదే సమయంలో పక్క బెడ్‌లో ఉన్న లక్ష్మి కూతుర్ని రాజకుమారిలా చూసుకుంటున్నారు. ఆ కసితో ఆ బిడ్డని దొంగిలించాను. కూతురు లేని బాధ ఈ కోటీశ్వరాలు కూడా అనుభవించాలని లక్ష్మి పక్క బెడ్‌పై ఉన్న బిడ్డను దొంగిలించాను. నా మొదటి కూతురు చనిపోయాక పుట్టిన ఈ రూపను మాత్రం గారాబంగా పెంచాను. కానీ నిన్ను బానిసలా మార్చి హింసించాను. నిన్ను నేను పెంచలేదు. ప్రతిరోజు చంపుకుంటూ బ్రతికించాను అని అరుస్తూ నిజం ఒప్పుకుంది. మాటల మధ్యలో శకుంతల అనన్యపై కత్తితో దాడి చేయబోతుండగా అది గమనించిన లక్ష్మి అడ్డు వస్తోంది. ఆ కత్తిపోటు నేరుగా తన కడుపుకు బలంగా గుచ్చుకొని రక్తం వస్తోంది. నన్ను క్షమించమ్మా అనన్య. ఎంత నరకం అనుభవించావు నువ్వు ఆ ఇంట్లో. నన్ను తల్లిగా అంగీకరించకపోయినా పర్లేదు. నువ్వు బాగుండాలమ్మా. అది చాలు నాకు అని బాధతో విలపిస్తోంది లక్ష్మి. శకుంతల రూపలను పోలీసులు అరెస్ట్ చేశారు. రక్తం ఓడుతున్న తల్లిని చూసి అనన్య మనసు కరిగింది. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. లక్ష్మికి సర్జరీ చేయాలని వెంటనే స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అయ్యి ఆమె ప్రాణాలు దక్కాయి. లక్ష్మి స్పృహలోకి రాగానే 20 సంవత్సరాలు నిన్ను కోల్పోయాను తల్లి. దొరికిన రోజే మళ్ళీ కోల్పోయాను. నేను తల్లిని అనిపించుకునే హక్కు కూడా లేదు అని రోదించారు. అమ్మా అంటూ లక్ష్మిని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది అనన్య. తన తల్లిని క్షమించి చేరదీసింది. కొన్నాళ్ల తర్వాత అనన్య తన చదువును కొనసాగించి కాలేజీ టాపర్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ డే రోజున అటు కన్న తల్లి లక్ష్మి, ఇటు భర్త అర్జున్, తన పాప నేత్ర, నానమ్మ పార్వతమ్మలతో కలిసి అనన్య ఎంతో సంతోషంగా అటెండ్ అవుతోంది. అక్కడ అనన్యతో ఒక క్లాస్‌మేట్ మాట్లాడుతుంటే అర్జున్ వెంటనే అక్కడికి వచ్చి మాట్లాడడం అయిపోయిందా అని చాలా పొసెసివ్‌గా, సీరియస్‌గా అడిగాడు. దాని అర్థం అనన్య మీద అర్జున్‌కి చెప్పలేనంత ప్రేమ ఉందని. అది చూసి అక్కడున్న అందరూ నవ్వుతూ అర్జున్‌ని ఆట పట్టించారు. అనన్య తన పాపను చేతుల్లోకి తీసుకొని అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఒకప్పుడు తన జీవితాన్ని శాపంగా మార్చిన ఆ వర్షపు రాత్రి ఈరోజు తన జీవితానికి వరంగా మారింది. జీవితం కొన్నిసార్లు మనల్ని విడిచేస్తోంది. కానీ నిజమైన ప్రేమ, నిజమైన కుటుంబం మళ్ళీ మనల్ని నిలబెడతాయి. ఎన్నో కష్టాలను జయించిన అనన్య తన భర్త అర్జున్, కూతురు నేత్ర, తల్లి లక్ష్మి, నానమ్మ పార్వతమ్మ ప్రేమ మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.